వినండి, మన తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇది ఒక క్యాజువల్ మాట కాదు. ఇది మన సమాజం గురించి మాట్లాడాల్సిన విషయం. ఈరోజు సోషల్ మీడియాలో జరుగుతున్నది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కాదు. అది చాలాసార్లు మహిళల మీద అవమానం, దూషణం, ఎంటర్టైన్మెంట్గా మారిపోతుంది. ఒక ఉదాహరణగా వైఎస్ షర్మిల గారిని తీసుకుందాం. మీకు ఆమె రాజకీయంగా నచ్చినా నచ్చకపోయినా అది పక్కన పెట్టండి. ఒక మహిళగా ఆమె చేసిన పోరాటం చూడండి. తన అన్న జైలులో ఉన్నప్పుడు ఆమె పాదయాత్ర చేసింది. 1000 కిలోమీటర్లు నడిచింది. ప్రెషర్, బాధ, అన్ని విమర్శలు ఆమె ఎదుర్కొంది. అలాంటి మహిళకు సోషల్ మీడియాలో ఏమి దక్కుతుంది? చీప్ కామెంట్స్, అసభ్యమైన భాష, వ్యక్తిగత దూషణలు. ఇది రాజకీయమా లేక మనం మనుషులుగా పడిపోయిన స్థాయా? ఏ మహిళ అయినా ఒక్కసారి ఆలోచించాలి. ఇంత బలమైన వ్యక్తిని ఇలా టార్గెట్ చేస్తే మన పరిస్థితి ఏంటి? కానీ ఆమె నిలబడుతోంది, తలదించుకోలేదు. అది నిజమైన బలం. ఇప్పుడు కొనిడెల నిహారిక గురించి మాట్లాడతాం. మనలో ఎవరికీ ఆమె వ్యక్తిగత జీవితం గురించి పూర్తి సమాచారం లేదు. కానీ సోషల్ మీడియాలో చూస్తే అందరూ నిపుణుల్లా మాట్లాడుతున్నారు. ఎందుకో? ఆమె ఒక పబ్లిక్ ఫిగర్ కాబట్టే, లేక ఒక మహిళ కాబట్టే, లేక ఆమెపై మాట్లాడితే అటెన్షన్ వస్తుందని ఆమె వ్యక్తిగత జీవితాన్ని జోక్స్గా మార్చేస్తున్నారు. కామెంట్స్ చేస్తున్నారు, డిస్కషన్ చేస్తున్నారు. ఒక్కసారి మనల్ని మనం అడగాలి, ఇది మన ఇంట్లో జరిగితే ఒప్పుకుంటామా? మన సిస్టర్, డాటర్, వైఫ్ గురించి ఇలాగా మాట్లాడితే మనం ఊరుకుంటామా? అయితే బయట వాళ్ళ గురించి ఎందుకు? ఇంకో ట్రెండ్ వచ్చింది ఇప్పుడు. ఏదైనా చెప్పేసి స్టాండప్ కామెడీ అని పిలవడం. కామెడీ అంటే ఒక ఆర్ట్. దానికి టాలెంట్ కావాలి, టైమింగ్ కావాలి, క్రియేటివిటీ కావాలి. కానీ ఇప్పుడు ఎవరినైనా పర్సనల్గా టార్గెట్ చేసి అసభ్యంగా మాట్లాడి అదే కామెడీ అని చెప్పేస్తున్నారు. అది కామెడీ కాదు, అది చీప్ అటెన్షన్. టాలెంట్ లేకపోతే ఇదే సులభమైన మార్గం. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని చాలామంది చెప్పుతున్నారు. అది అంటే ఏమిటి? ఎవరినైనా అవమానించాలా? వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని తవ్వాలా? వల్గర్గా మాట్లాడాలా? అది ఫ్రీడమ్ కాదు. ఫ్రీడమ్ అంటే బాధ్యతతో ఉండాలి. మీ మాటలు ఎవరి అయినా గౌరవాన్ని దెబ్బతీస్తే అది తప్పు. ఇప్పటి రిలేషన్షిప్స్, మ్యారేజ్ చాలా క్లిష్టంగా మారాయి. ప్రతి నిర్ణయాలు సక్సెస్ అవ్వదు. కొన్ని నిర్ణయాలు పనిచేస్తాయి, కొన్ని కాదు. అది జీవితం. కానీ దాన్ని జడ్జ్ చేయడానికి, జోక్స్ చేయడానికి, పబ్లిక్గా మాట్లాడడానికి ఎవరికీ హక్కు లేకుండా ఉంటుంది. ముఖ్యంగా మహిళల విషయంలో. ఎందుకంటే మన సమాజంలో ఇప్పటికీ డబుల్ స్టాండర్డ్ ఉంది. మగవాడు ముందుకు వెళ్తే నార్మల్, మహిళ ముందుకు వెళ్తే డిస్కషన్. ఎందుకు? ఇంకా ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, ఇది మనం ఇప్పుడు అంగీకరిస్తే, ఇది ఎంటర్టైన్మెంట్గా చూస్తే, ఇది నార్మల్గా తీసుకుంటే, రేపు ఇదే మన ఇంట్లో జరుగుతుంది. మన పిల్లలు ఇదే సోషల్ మీడియాలో పెరుగుతారు, ఇదే మాటలు వింటారు, ఇదే మైండ్ సెట్ నేర్చుకుంటారు. అప్పుడు మనం అడుగుతాం, ఇలా ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే మనమే అనుమతించాం కాబట్టి జరుగుతుంది. ఇది ఒక వ్యక్తి గురించి కాదు, ఒక ఇన్సిడెంట్ గురించి కాదు. ఇది మనం నిర్మిస్తున్న కల్చర్ గురించి. మహిళలను టార్గెట్ చేయడం సులభం అవ్వుతుంది. అవమానం ఎంటర్టైన్మెంట్ అవ్వుతుంది. మనం మౌనంగా ఉంటున్నాం. నిజంగా మహిళలను గౌరవిస్తే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కాదు. అవసరం వచ్చినప్పుడు మాట్లాడండి. తప్పు కనిపిస్తే నిలబడండి. అసభ్యమైన కంటెంట్ను సపోర్ట్ చేయకండి. ముఖ్యంగా మనమే ఆ స్థాయికి పడిపోవద్దు. ఎందుకంటే బలమంటే గట్టిగా అరవడం కాదు, సరైన దానికోసం నిలబడకం. వైఎస్ షర్మిల లాంటి వారు ఎంత అవమానం వచ్చినా నిలబడుతున్నారు. కొనిడెల నిహారిక లాంటి వారు ఎంత జడ్జి చేసినా ముందుకు వెళ్తున్నారు. వాళ్లకు సింపతి అవసరం లేదు. వాళ్లకు అవసరం హద్దులు తెలిసిన సమాజం. ఒక్కసారి ఆలోచించండి. ఫ్యాన్గా కాదు, ఫాలోవర్గా కాదు, ఒక మనిషిగా.